ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వనశక్తి తీర్పుతో ప్రభుత్వం కుట్రలను సుప్రీంకోర్టు వమ్ము చేసిందని 6 నెలల క్రితం ఆనందించిన వారికి ప్రస్తుత నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో అనుమతులు ఇచ్చుకునే విధానం చట్టపరంగా, నైతికంగా సరికాదన్న వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది. అప్పట్లో వెలుబుచ్చిన అభిప్రాయాలు, చేసిన నిర్ధారణలకు పూర్తి భిన్నంగా నేడు సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించడం ఆశ్చర్యం. మే 16 నాటి వనశక్తి తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఒకరైన ఉజ్జల్ భుయాన్ను ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనంలో కొనసాగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, మరో న్యాయమూర్తి వినోద్ చంద్రన్లు ఈ ఉపసంహరణకు సిద్ధపడ్డారు. అప్పటి తీర్పును సమీక్షించాలని, కొట్టిపారేయాలని 40కి పైగా దరఖాస్తులు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రజల పేరిటి కట్టే భారీ ప్రాజెక్టుల వెనుక ఏ శక్తులుంటాయో, కనిపించని చేతులు ఎన్ని ఉంటాయో తెలియనిదేమీ కాదు. నిర్మాణంలో ఉన్న పూర్తయిన ప్రాజెక్టులకు గతం నుంచి పర్యావరణ అనుమతిని వర్తింపజేయడమేమిటో అర్థం కాదు. అటువంటి భావన చట్టవిరుద్ధమన్న అప్పటి మాటకే భుయాన్ ఇప్పుడు కట్టుబడి ఉపసంహరణ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించిన మిగతా 2 జడ్జీల సానుకూల ఓటుతో అప్పటి తీర్పు ఒమ్మైపోయింది. ప్రాజెక్టు కట్టేసి ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పొందడంలో కనిపించని కుట్రలు ఎన్నో ఉంటాయని కోర్టుకు తెలుసు కనుకనే గతంలో ఆ ప్రక్రియను కాదన్నది. ముందు మీరు చేయదలుచుకున్నది చేయండి, ఆ తర్వాత అనుమతులు పొందండి అని పరోక్షంగా నర్మగర్భంగా చెబుతున్న 2017 నాటి వివాదాస్పద నోటిఫికేషన్ను 2021 నాటి ఆఫీస్ మెమరాండంను కొట్టివేసింది. ఇవి ఒక అడ్డదారిని అధికారికంగా అనుమతించి ప్రోత్సహిస్తున్నాయి కనుకనే కోర్టు కొట్టివేసింది. పర్యావరణ హానిని నివారించేందుకు, మానవాళిని రక్షించేందుకు ఉద్దేశించిన చట్టాలతో ఇలా ఆడుకోవడం విషాదం. ఈ పోస్ట్ ఫ్యాక్టో అనుమతి విధానాన్ని నమ్ముకుని లబ్ధి పొందుతున్న శక్తులన్నీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కడం సహజం. ఆ తీర్పు దెబ్బతో ఎన్నో ప్రాజెక్టులు కూలుతాయని, కష్టపడి కట్టిన వాటిని చేజేతులా నాశనం చేయడం సరికాదని, వేలాది కోట్ల ఆర్థిక నష్టాన్నే కాదు, ఏ పర్యావరణం కోసమైతే బాధపడుతున్నామో అదే పర్యావరణానికి మళ్లీ కీడు జరుగుతుందని కూడా వీరంతా వాదించడం సహజమే. అయితే ప్రస్తుత ధర్మాసనం ఈ వింత వాదనలన్నీ పరిగణలోకి తీసుకుంది. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులను ప్రశ్నించని గత తీర్పులను ఉటంకిస్తూ 2 సభ్యుల ధర్మాసనం వీటిని దృష్టిలో పెట్టుకునేందుకు తప్పుబడుతోంది. 6 నెలల నాటి తీర్పు ఉనికిలో ఉన్న పక్షంలో 20,000 కోట్ల ప్రాజెక్టులను కోల్చవలసి వస్తుందని తాను బాధపడుతోంది. 5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు బెంచ్ ఒక కేసులో ఈ పోస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల విధానం సరికాదని అంటూనే అప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేయకుండా జరిమానాతో సరిపెట్టిందని కూడా ప్రస్తుత ధర్మాసనం గుర్తు చేస్తోంది. అసాధారణ సందర్భాల్లో ఈ తరహా అనుమతులు ఇవ్వచ్చన్న తీర్పులను ప్రస్తావించింది. 6 నెలల నాటి వనశక్తి కేసులో సైతం ద్విసభ్య ధర్మాసనం భవిష్యత్తు ప్రాజెక్టులకు ఈ విధానాన్ని అమలు చేయవద్దని అన్నది తప్ప ఇప్పటికే ఈ తరహా అనుమతులు పొందిన వాటిని నేలమట్టం చేయాలని ఆదేశించలేదు. కానీ ఆ ఉత్తర్వులతో సాంకేతిక కారణాలతో అనుమతులు పొందలేకపోయిన వాటిని కాపాడే పేరిట ప్రస్తుత బెంచ్ మొత్తం తీర్పునే ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఇకపై తప్పుడు తోవలో పోవద్దని విస్పష్టంగా చెప్పిన గత తీర్పును ప్రస్తుత ధర్మాసనం నిలబెడుతూనే ఏ ప్రాజెక్టులకు అసాధారణ సందర్భాలు, అత్యవసర పరిస్థితులు వర్తిస్తాయో నిగ్గు తేల్చి వాటికే మినహాయింపులిస్తే సరిపోయేది. చట్టవిరుద్ధమని, అక్రమమని అనుకున్న దానిని జరిమానాలతోనూ, మినహాయింపులతోనూ సక్రమం చేయడం సరికాకపోగా మరింత అక్రమమే అవుతుంది.